నమస్తే అందరికీ. ప్రజెంట్ మనం ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి అన్ని బీసీ సంఘాలు. ఒక్కొక్కరు ఒక్క అడుగు ముందుకేసి ఇంకో అడుగు ముందుకేసి ఒక్కొక్క అడుగుతోనే ముందు వరుసలోకి వచ్చి బీసీ సంఘాలని ఏకమవుతూ ఉన్నాయి. బీసీల రాజ్యాధికారం దిశగా వెళ్తూ ఉన్నాయి. ఒకవైపు పార్లమెంట్లో సీట్లు పెంచుతూ ఉన్నారు, అసెంబ్లీలో సీట్లు పెంచుతూ ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్లు పెరుగుతూ ఉన్నాయి, ఎస్టీ రిజర్వేషన్లు పెరుగుతూ ఉన్నాయి. బట్ బీసీల ఓబీసీల పరిస్థితులు ఎందుకు పెరగట్లేదు? అసలు ఓబీసీల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా బీసీల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది మనం ఒక మంచి క్యాండిడేట్తో మీ ముందుకి వచ్చాను. రాఘవేందర్ గౌడ్, ముద్దుగా రాఘవన్న అని పిలుస్తారు, అందరికీ తెలిసిందే. బీసీల కోసం అణువణువు అస్తిత్వమే ప్రాణమే ప్రణంగా పెట్టి పనిచేస్తూ ఉన్నాడు. 4వ తారీఖు ఆత్మ గౌరవమే లక్ష్యంగా భారీ ఎత్తున ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో మీటింగ్ పెట్టిండ్రు. అందరిని ఇన్వైట్ చేద్దాం. అసలు తెలంగాణలో బీసీల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, వెల్కమ్ టు ప్రజా వాయిస్ అన్న. ముందుగా ఎట్లున్నారే? బాగున్నా. ముఖంలోనైతే కళ కనిపిస్తుంది. అంతేనా? కళ ఉంటేనే కళాత్మకంగా మనం ముందుకు సాగలుగుతాం కాబట్టి మనం కళాత్మకంగానే ఉండాలి. అన్న, బీసీల గురించి మాట్లాడదామన్నా. మీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చెప్పండి అన్న. అసలు ఎక్కడ పుట్టింది, ఏంది కథా కార్యక్రమం? నా పేరు ఐతగోన్ రాఘవేంద్ర గౌడ్. నేను అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి జిల్లా కిందకి వస్తుంది. చౌటుప్పల్ మండలం, దామర్ అనే ఒక చిన్న గ్రామం, కుగ్రామం అనవచ్చు. అక్కడ మనం పుట్టిన తర్వాత అక్కడ గవర్నమెంట్ పాఠశాల అంటే తంగడిపల్లి గవర్నమెంట్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నా. తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో కంప్లీట్ చేసిన, డిగ్రీ చేసిన, తర్వాత బీఎడ్ కూడా చేసిన, టీచర్గా పనిచేసిన. అప్పుడే సమాజంలో ఉన్న ఈ అసమానతలపై అనేక ఆర్టికల్ కూడా రాసే ప్రయత్నం చేసిన. తర్వాత మా కాల్ సెంటర్లో పనిచేసిన. తర్వాత ఒక స్కూల్ పెట్టిన, దామర పరిధిలోనే ఒక స్కూల్ పెట్టినాం. అక్కడి నుంచి టౌన్ల నుంచి కూడా పిల్లలు వచ్చేది. అప్పుడు వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్ అని ఇంగ్లీష్ మీద అవగాహన కలిగించడంతో పాటు చదువు వల్ల ఉపయోగం ఏందో విస్తృతంగా ప్రచారం చేసే కార్యక్రమం చేసిన. తర్వాత జర్నలిస్ట్గా మారిన, ఒక 20 ఏళ్ళుగా జర్నలిస్ట్గా చేసిన. ఇప్పుడు బీసీ ఉద్యమం, అసలు ఎందుకు ఉద్యమం అంటే ఏందో స్టడీ చేసే ప్రయత్నం చేసినాం. ఎందుకు ఉద్యమం నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా, మా నాన్న చిన్నప్పటి నుంచి వింటా ఉన్నారు, 77-78 ఏళ్ళుగా వింటా ఉన్నాం. ఎందుకు ఉద్యమం లాగానే ఉంది. అంతిమంగా ఎందుకు మన హక్కులు సాధించబడలేదని అనేక కేస్ స్టడీలు చేసి ఇప్పుడు ఆర్జీ మీడియా అనే ఒక ఛానల్ పెట్టి విస్తృతంగా గ్రామం తిరిగినాం. మార్నింగ్ న్యూస్ కూడా జనాల మధ్యలో చేసినాం. అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా గుర్తించబడ్డ మునుగోడులో అనేక సమస్యలు వెలికితీసి వాటి సొల్యూషన్ ఏంది, వాటి రెజల్యూషన్ ఏందో కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. తర్వాత బీసీ రాజ్యాధికార వేదిక కూడా ఆర్జీ మీడియాకు అనుబంధంగా ఏర్పాటు చేసి బీసీలకు ఏం కావాలి, బీసీ రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలనే ఒక విస్తృతంగా మనం వీడియోలు అందించడంతో పాటు జనాలను మోటివేట్ చేసే కార్యక్రమం. ఎస్పెషల్గా మీ ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే, నల్లగొండ అంటే రెడ్డి అంటే నల్గొండలో చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్న నేపథ్యం ఉంది. అక్కడో ఇక్కడో ఇట్లా పడేసినట్టు పొరపాటున వస్తే బీసీలకు రావచ్చు. బట్ ఆ పరిస్థితుల నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు బ్యాక్గ్రౌండ్ అడిగినా అంటే, ఆ బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే ఎందుకోసం కొట్లాడుతూ ఉన్నాడు రాఘవేందర్ అనేది మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న రాఘవేందర్ ఎందుకు ఇప్పుడు ఆయనకు ఆరాంసే ఉంది, ఏడ పని చేసుకున్నా కూడా ఇంత సుదీర్ఘమైన 20 సంవత్సరాల జర్నలిజం వృత్తిని వదిలేసుకొని బీసీల పట్ల అమితమైన ప్రేమతో ముందుకు వస్తూ ఉన్నాడు. అదే జర్నలిస్ట్గా ఏ ఛానల్కి పోయినా కూడా ఆరాంసే ఉంటుంది. ఎవరి లైఫ్ అయినా మన పోయినామా 9 గంటలకు వచ్చినామా 6 గంటలకు బాగానే ఉంటుంది. బట్ ఏ విధంగా అంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఎవడు అవునన్నా కాదన్నా బీసీ వాదం నడుస్తుంది. బీసీ వాదం నోటివాదం అవుతుంది. బీసీ వాదం ఛానళ్ళ వరకు, యూట్యూబ్ ఛానళ్ళ వరకు అవుతుంది. బీసీ వాదం అనేది ఎందుకు ఇంకా పదవుల దగ్గరికి వెళ్ళట్లేదు? ఇది ఒక మంచి క్వశ్చన్. యాక్చువల్గా మీరు అన్నారు ఇంతకుముందు నల్గొండ కావచ్చు, ఇంక ఏ ప్రాంతాల్లో అయినా కావచ్చు, ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఎస్, ఫస్ట్ మనం మార్చుకోవాలి. పక్క వాళ్ళ గురించి మనం నీ సూత్రాలు చెప్పాల్సిన పని లేదు. శ్యామ్ మారాలి, రాఘవేంద్ర మారాలి, మన టీం మారాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంది, ఇక్కడ అగ్రవర్ణంలో ఉన్న అందరినీ దూషించాల్సిన పని కూడా లేదు. రెండోది, మీ ద్వారా తెలంగాణ సమాజానికి క్లారిటీ ఇవ్వదలుచుకోండి. రెడ్డి వేస్ట్, రావు వేస్ట్, వేలం వేస్ట్ కాదు. ఎవరు వేలలో మంచోళ్ళు ఉన్నారు, రావులలో మంచోళ్ళు ఉన్నారు, బీసీలలో వేస్ట్గా ఉన్నారు, బీసీలలో మంచోళ్ళు ఉన్నారు. మంచి చెడు అనేది కూడా మనం ఎట్లా చెప్తామంటే, మనం పరిపాలించినోడు అంటున్నాను నేను ఇక్కడ. రావు కావచ్చు, వేల్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, ఎవడైతే మన ఓట్లు వేసుకొని పీఠం ఎక్కి మన అదో గతి పాలు చేసిండో, మన బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డారో, మన బతుకులను ఛిద్రం చేసిరో గాలు శత్రువులు. మనం బీసీ రాజ్యాధికార వేదిక కావచ్చు, ఇక మిగతా ఎవరికైనా గాలిని శత్రువులుగా భావించాలి. మిగతా 99% ఉన్న రెడ్డి రావులతో ఏం పంచాయతీ మనం? వాళ్ళు కూడు లేని వాళ్ళు ఉన్నారు, గుడ్డ లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ కూడా ఏంటంటే కులాల మధ్యలో చిచ్చు రేపే ప్రయత్నం కొంతమంది నాయకులు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నెంబర్ 1. ఇక మీరు అన్నట్టు
మరి ఎందుకు నిజంగా కూడా బీసీలు 90% ఉన్నామంటాం. బీసీలు అంటే ఇక్కడ మరొకసారి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నా, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం. అంటే ఆర్థికంగా వెనుకబడతానని గురైన వాళ్ళం. వెనుకబడిన వాళ్ళని సింపుల్గా చెప్పాలి. దాంట్లో ఎవరు వస్తారు? మన ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, తర్వాత బీసీలు వస్తారు, మన మైనార్టీలు వస్తారు. అగ్రవర్ణ పేదలు కూడా బీసీలుగానే పరిగణించబడాలి. ఎందుకు మన హక్కులు సాధించబడలేదు? ఎందుకంటే బానిసత్వంలో కొన్నేళ్ళు మగ్గినాం మనం. మన గతంలో ఒక్కసారి మన జీవితాలను వెనక్కి తొంగి చూస్తే ఆర్థికంగా ఇబ్బంది పడి ఉన్నాం మనం. అది మనం ఒప్పుకోవాల్సిన నిజం. రాజకీయ చైతన్యం లేకపోవడం, ఒక నాయకుని ఆధ్వర్యంలో గిదుందరా మన బతుకు ఈ ఓటేసుకోవాలని చెప్పకపోవడం, చదువు లేకపోవడం, ఆకలి పోరాటంలో ఉన్న మనము, ఆకలి పోరాటం కూడు గుడ్డ కోసం పోరాడే మనం అధికారం కావాలని అంటామా? కాబట్టి ఆ ఫేజ్ అయిపోయింది అంటున్నా. ఒక 6-7 దశాబ్దాలుగా పోరాటం చేసాం. ఇప్పుడు మన లాంటి వాళ్ళందరం చైతన్యవంతమైన జర్నలిస్టులుగా ఉన్నాం, ఇంజనీర్లుగా ఉన్నాం, డాక్టర్లుగా ఉన్నాం, ఉన్నత కొలువులలో మనమే ఉన్నాం. మళ్ళీ ఇక్కడ ఒక గాయన ఉండట మీరు లేరట కంటే తప్పది. ఇక్కడ ఏం కుట్ర చేస్తారంటే మీరు ఓటు వేసుకుంటారా, మీరు రాజ్యాధికారం వైపు ఎట్లా కదులుతారు, అసలు మీ వాళ్ళు మీ మాట వింటారా అంటే ఎవరు మాట వింటారు? ఎవడు ఎందుకు వినరు? నువ్వు చెప్తే వింటారు. చైతన్యం వస్తుంది, వద్దన్నా వస్తుంది, చెప్తే వింటారు. రాజ్యాధికారం వస్తే ఏం జరుగుతుందో చెప్తే వింటారు, ఓటు వేస్తారు. ఎందుకేరు ఓటు? ఇప్పుడు మనం 90% ఉన్నామన్నా మన అందరము. దాంట్లో 70% బాగున్నాం మనం. ఒక 10-20% చైతన్యం లేకపోవచ్చు. ఇక్కడ అగ్రవర్ణంలో ఉన్న పాలకులు అంటా ఉన్నాయి, ఏం చేస్తూ ఉంటారు? 10% అనేది చూపిస్తారు. బీసీలు అంటే చైతన్యం లేదు, వాళ్ళు ఓటు వేసుకోరని. 70% లేమా మేము? కాబట్టి ఆ దిశగా మన అందరం కొంత మొబిలైజ్ అయితే అతి త్వరలో కేవలం 2 ఏళ్ల కాలంలోనే బీసీ రాజ్యం సాకారం అవుతుంది. బీసీ రాజ్యాధికార వేదిక అందరిని కలపకపోతాం. ఇట్లాంటి యువకులందరినీ, వీళ్ళని ఎమ్మెల్యేలను చేస్తాం, మంత్రులను చేస్తాం, మినిస్టర్లను చేస్తాం, తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేస్తాం. రాజ్యాన్ని కైవసం చేసుకుంటాం. ఆ దిశగా అడుగులు వేస్తాం. ఎస్పెషల్లీ అన్న బీసీ ఆత్మగర్జన సభ, హలో బీసీ చెలో ఎల్బీ నగర్ అంటే పిలిస్తే కాదు తెలిస్తే రావాలి అని ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నావు ప్రజలకి? ఇప్పుడు ఎందుకు మీటింగ్లు పెట్టారు? ఇది కూడా సూపర్ క్వశ్చన్. మీటింగ్ల ద్వారా ఏం ఉపయోగం? చాలా మీటింగ్స్ గతంలో కూడా పెట్టారు. కానీ మీటింగ్లు పెట్టి మనం ఏమన్నాం? బీసీలా మనకు తెలియదు. అప్పుడు పార్టీలు అంటే ఏమనుకున్నాం మనం 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ అనుకున్నాం, కాంగ్రెస్ అనుకున్నాం, బీజేపీ అనుకున్నాం. మన తాతల తండ్రులు కూడా గయ్య అనుకున్నాం. మా తాత కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, నేను కాంగ్రెస్, నా కొడుకు కాంగ్రెస్ అనే కాన్సెప్ట్లో. కాబట్టి అంటే ఆ మూస దూరంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఓట్లు వేసినాం. అక్కడ ఇప్పుడు నేనేమంటున్నాను, దాని నుంచి బయటపడేయాలి జనాలు. మనం పిలుపునియాలి. రాజ్యాధికారం వస్తే ఏం జరుగుతుందో చెప్పాలి. సర్పంచ్లు ఎట్లయితారు, ఎంపీటీసీలు ఎట్లయితారు, జెడ్పీటీసీలు ఎట్లయితారు, జెడ్పీ చైర్మన్లు ఎట్లయితారు, పీఠం మీద మనం కూర్చుంటే ఏం జరుగుతుంది, నిరుద్యోగ సమస్య ఎట్లా అంతమవుతుంది, మన బతుకులు ఎట్లా బాగుపడతాయో చెప్పాలంటే ఏం కావాలి? ఒక మాస్ మీటింగ్స్ కావాలి. నువ్వు నేను ఒక వాయిస్ ద్వారా చెప్తే కొంత 1,00,000 మందికో, 20,000 మందికో, 30,000 మందికో రీచ్ అవుతుంది. ఒక మాస్ మీటింగ్ పెట్టినప్పుడు మీడియా అటెన్షన్ ఉంటుంది, యూత్ అటెన్షన్ ఉంటుంది. అక్కడ వేలాది మంది వస్తారు. వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎట్ ఏ టైం 1 కోటి మందికి రీచ్ చేయాలని మాస్ మీటింగ్ పెడతా ఉన్నాం. ఓకే, హైదరాబాద్లోనే కాదు, తర్వాత వరంగల్, నల్గొండ, ఖమ్మం, అంటే మొత్తం మీద రాష్ట్రం ఉమ్మడి జిల్లాల వారీగా ప్లాన్ చేసినాం. ఇప్పుడు హైదరాబాద్లో ఈ మాస్ మీటింగ్ చేస్తా ఉన్నాం. దీని ద్వారా రాజ్యాధికారం ఎందుకు కావాలో చెప్పదలుచుకున్నాం. ఈ మీటింగ్ ద్వారా మనం ఐక్యమైతే మనం ఎంత అద్భుతాలు సృష్టించగలమో చెప్పదలుచుకున్నాం. దీని ద్వారా మన బతుకులు ఎట్లా బాగుపడతాయి, మనమే వేరే వాళ్ళకి ఎట్లా ఉపాధి కల్పించబడతామో చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ మీటింగ్లో ఎస్పెషల్లీ అన్న రెడ్డి రాజ్యం కావచ్చు, రావుల రాజ్యం కావచ్చు, అన్ని రాజ్యాలు చూసినాం ఇప్పటివరకు. మీరు చూసిన, నేను చూసిన. దీంట్లో ఉండే బీసీలు, బీసీ అంటే మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రిమైనింగ్ బీసీలను తొక్కి పెడతా ఉన్నారు అనే దానికి ఏమైనా సమాధానం ఉందా? తప్పు. అది ఎవరు తొక్కి పెట్టరండి. ఉద్యమం అనేది ఎవరు తొక్కి ఆగేది ఏం కాదు. గతం తెలంగాణ ఉద్యమం కూడా చేసినాం. ఎవరు కొట్లాడుతూ వచ్చింది, మనం కొట్లాడుతూ వచ్చింది. వచ్చిన తెలంగాణలో మనం ఆగమైన అది సపరేట్. కాబట్టి ఉద్యమం అనేది లేకపోతే ఇంకా ఈయన తొక్కి పెడితే ఆయన తొక్కి పెడితే ఆగేది కాదు. ఉవ్వెత్తిన ఎగిసేది ఉద్యమం. చైతన్యం బీసీల దగ్గర రావాలి. చాలా చైతన్యవంతంగా ఉన్నారు. లేదనడం తప్పు అంటున్నా. ఓకే, ఆ లేదనే పదాన్ని మనం ఈ రోజు నుంచి మర్చిపోవాలి. చైతన్యం ఉంది మనలో. కాబట్టి మీరు ఇంత దూరం వచ్చినా నన్ను ఇంటర్వ్యూ చేసుకుంటున్నాను. ఎందుకు? బీసీ నినాదాన్ని తీసుకెళ్లాలనే కదా. నా ఓడు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. దాన్ని మనం జనాల దగ్గరకు చేరుదామంటున్నాం. చెప్దాం. మనం చెప్పే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుండొచ్చు, కానీ అంతిమంగా మనం బీసీ రాజ్యం సాధిస్తాం. తప్పనిసరిగా మనం ఏం చేయాలి? బీసీ రాజ్యం అంటే అదేదో మన వల్ల కాదు, గాళ్ళతోటి అవుతుంది అనేది ఒకటి భ్రమ ఉంది. మన వల్లనే అవుతుంది అని చెప్తాం. బీసీ రాజ్యం వస్తే ఏమవుతుంది? ఇప్పుడు 77 ఏళ్ళు 80 ఏళ్ళుగా మనల్ని వాళ్ళు పాలిస్తూ ఉన్నారు వివిధ పార్టీలు. మన బతుకులు ఏమైనా మాన్యా? నిరుద్యోగ సమస్య అంతమైందా? లాస్ట్కు నిరుద్యోగ సమస్య అంతం కాకపోయినా వేలాది మంది బలవన్ మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. బాగా చదువుకున్న ఆయన మోటు కష్టం చేయలేడుగా, ఉద్యోగాలు లేక. ఇది ఎవరు తప్ప? మన తప్ప. ఓటేసి పీఠం ఇచ్చిన మన తప్ప. పీఠం మీద కూర్చొని మనల్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళ తప్ప. మనం ఓటేస్తేనే మనం తప్పు చేసినట్టు. మరి ప్రభుత్వ విద్య ఎక్కడ పోయింది? గంగలో కలిసిపోయింది. గతంలో ఎవరుండండి? ప్రభుత్వ అంటే పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఉన్నత కొలువులు అధిరోహించినారుగా. చేసిరా లేదా? గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది. మరి ఎక్కడ పోయింది 15-20 ఏళ్ళ నుండి? తర్వాత ప్రభుత్వ వైద్యంనే కదా, మన నొప్పి వచ్చిన రోగం వచ్చిన ఇప్పుడు ఎందుకు కార్పొరేట్
అంటే హాస్పిటల్స్ పుట్టుకొస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద మన సుదీర్ఘ చర్చ జరపాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ లీడర్లు రాఘవేందర్ లాంటి బీసీ లీడర్లు అందరూ ఒక తాటిపైకి వచ్చారా, వచ్చే ఆస్కారం ఉందా? తాటిపైకి లేదనేది ఎందుకు క్వశ్చన్ వస్తుందో నాకు అర్థం కాదు. అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తేనే బీసీ ఉద్యమం ఇన్ని రోజులు అయిందండి. ఓకే, గతంలో కృష్ణానగర్ నిజంగా చెప్తా ఉన్నా, ఆయన చేసిండు, హాస్టల్ పెట్టించిండు, స్కూల్స్ పెట్టించిండు, చాలా మంది కృష్ణ నా పేరు తీసుకొచ్చుకున్నాడు. తర్వాత మిగతా అందరూ నారగోన్ సార్ ఉన్నాడు, ఆయన అద్భుతంగా పనిచేసినాడు, ప్రసంగాలు చేసినారు, మోటివేట్ చేసే కార్యక్రమం. అంటే ఉద్యమం అనేది రూపాంతరం చెందుతూ ఉంటుంది. అప్పుడు ఆకలి చావులు ఉన్నాయి, ఆకలి కేకలు ఉన్నాయి కాబట్టి ఆకలిని హరించారు. తర్వాత చదువు కావాలి, చదువు చెప్పిస్తానికి హాస్టల్ పెట్టించారు. ఇప్పుడు ఏం కావాలి? అన్నీ ఉన్నాయి మనకు, చదువు వచ్చింది, కొంత ఆర్థిక స్థిరత్వం కూడా తక్కువనో ఎక్కువనో ఉంది, మన బతుకులు మనం బతుకుతాం. ఇప్పుడు రాజ్యాధికారం కావాలి, మన లాంటి వాళ్ళ ముందుకు తీసుకెళ్తే అవుతుంది. ఏకతాటిపై ఎందుకు లేరు? ఏకతాటిపైకి లేనిదే 70 ఏళ్ళుగా ఉద్యమాలు నడుస్తున్నాయండి. తప్పు మాట అది. ఈ అగ్రవర్ణ పాలకులు చేసే కుట్రగిరి బీసీల మధ్యలో చిచ్చులు పెట్టడానికి, బీసీలు కొట్లాడుకోవడానికి, బీసీల మధ్య వైషమ్యాలు పెంచడానికి చేస్తూ ఉంటారు. కానీ చాలా తీవ్రంగా బీసీ రాజ్యాధికార వేదిక ఖండిస్తూ ఉంది. మేమందరం భుజం కలుపుతూ ఉన్నాం, బీసీ రాజ్యాన్ని 2 ఏళ్ళు తెచ్చి చూపిస్తాం. ఓకే, అంటే బీసీలలో అనేక కులాలు ఉన్నాయి కాబట్టి నీ కులం ఎక్కువ రావాలి, నీకే వాటా ఎక్కువ రావాలి, నువ్వే అధ్యక్షుడిగా ఉండాలి ఆ పార్టీకి, నీ కులం తక్కువ కాబట్టి అంటే సబ్జెక్ట్ ఉన్నోడు బీసీలలో పైకి రావాలనా, లేదంటే కుల పరంగానే ముందుకు పోతే? అందరు పైకి రావాలి. ఇక్కడ సబ్జెక్ట్ అని ఏముండదు. నేను ఇక్కడ ఏమంటా ఉన్నా అంటే పోటీ ఎంత ఉంటే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాఠశాల ఇద్దరే ఉన్నారు, చదువు ఆయన ఉండు, చదువు రానాయన ఒక ఆయన చదువు ఆయన నెంబర్ 1, 100 మంది ఉన్నారు, అందులో 50 మంది బాగా చదువుకున్న వాళ్ళు అయితే ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది. 60 మంది బాగా చదివే వాళ్ళు ఉంటే ఓకే ఇంకా ఎక్కువ కష్టపడి మనం చదువుతాం. బీసీలలో కూడా పోటీతత్వం రావాలి. ఎందుకు రావద్దు? పోటీతత్వం ఎంత బాగుంటే ఉద్యమానికి అంత బలం చేకూరుస్తుంది. ఎవరి ప్రయోగాలు వాళ్ళని చేయాలి, ఎవరి వాయిస్ వాళ్ళని తీసుకెళ్ళాలి. అంతిమంగా ఒక రోజు వస్తుంది, అందరం కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఎమ్మెల్యేలను నిలబెడతాం. ఈ 2 నెలల్లో వాళ్ళని ఎమ్మెల్యేలను చేస్తాం, మంత్రులను చేస్తాం, మన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం. ఫైనల్గా బీసీ ఆత్మగర్జన సభ హలో బీసీ చెలో ఎల్బీ నగర్కి తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇన్ని రోజులు కూడు కోసం, గుడ్డ కోసం, ఇండ్ల కోసం కొట్లాడినాం, రిజర్వేషన్ల కోసం కొట్లాడినాం, బీసీ సబ్ ప్లాన్ కావాలని కొట్లాడినాం, బీసీ బతుకులు మార్చమని కొట్లాడినాం. అది కాదని మనం చేయాల్సింది. మనకు రిజర్వేషన్లు వద్దందాం ఈ రోజు నుంచి. ఈయనప్పుడు ఎందుకు మనం కొట్లాడాలి? బీసీ సబ్ ప్లాన్ వద్దందాం. ఏది కావాలి మనకు? రిజర్వేషన్లు వద్దు, బీసీ సబ్ ప్లాన్లు వద్దు, బీసీలకు నిధులు వద్దు, బీసీ రాజ్యం కావాలని ఒక ఏకైక లక్ష్యంతో ముందుకు సాగాలి. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి? మన అందరం ఏకం కావాలి, మన వాయిస్ను ఎక్కువ మందికి రీచ్ కావాలి. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు మమేకం కావాలి. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నాం, మంచి సబ్జెక్ట్ తీసుకున్నాం, బీసీ రాజ్యం అని. బీసీ రాజ్యం మీదే రేపు చర్చ జరగబోతూ ఉంది. అందరూ వస్తూ ఉన్నారు, మీడియా వస్తూ ఉంటుంది, సోషల్ మీడియా వస్తూ ఉంటుంది. కాబట్టి అందరికీ మన షామ్ వేదిక ద్వారా మీ అందరికి చెప్తా ఉన్నాం, అందరు తలరి రాండి. ఇక్కడ మాట్లాడేది నాన్ పొలిటికల్ లీడర్సే వస్తూ ఉన్నారు. ఇక్కడ పొలిటికల్ లీడర్లను కూడా ఇన్వాల్వ్ చేయట్లా. కాన్సెప్ట్ ఉన్నాయని 10 మందిని మార్చాలన్న ఒక కుతూహలం ఉన్న వాళ్ళని బీసీ రాజ్యాధికార వేదిక సాధారణంగా స్వాగతిస్తూ ఉంది. మీ అందరు రాండి. రాజ్యం తెచ్చుకోవాలంటే ఏం కావాలనో మీ వాయిస్ ద్వారా కూడా తెలంగాణ బీసీ సోదరులందరికీ చెప్పాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 4, 2026 శనివారం ఉదయం 10:30 గంటలకు వేదిక ప్రళవి గార్డెన్స్ చింతలకుంట, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఎందుకంటే కొట్లాడే వాని దగ్గర కత్తుంటే ఇంకెక్కువసేపు కొట్లాడతాడు, కానీ కత్తి ఒక దగ్గర పెట్టి నువ్వు కొట్లాడరా అంటే మరి రాఘవేందర్ అన్న మరి ఇప్పటికే కత్తులన్నీ రెడీ పెట్టుకున్నాడు. కాబట్టి కొట్లాడటానికి మీరు సపోర్ట్ చేయండి, ఇటువంటి బీసీ బిడ్డలకు సపోర్ట్ చేయండి. రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం వద్దన్నా వస్తుంది అని ఒక దృఢ సంకల్పంతో మనోడు జర్నలిస్టే, నేను జర్నలిస్టే కాబట్టి ఇద్దరు జర్నలిస్టుల తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాం. 100కు 100% ఒక్కసారి రాఘవేందర్ అన్నకు సపోర్ట్ చేయండి, వచ్చి చూడండి. థ్యాంక్ యూ.